నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పురపాలక సంఘ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో తొలుత పాత ప్రభుత్వ వైద్యశాల వద్ద నుండి మున్సిపల్ మార్కెట్ మీదుగా రణరంగ్ చౌక్ వరకు పాఠశాల విద్యార్థులు ఎన్సీసీ క్యాడెట్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నందు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపాల వద్ద ఘన నివాళులు అర్పించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర చరిత్రలో తెనాలికి ప్రత్యేక స్థానం ఉందని, క్విట్ ఇండియా మూవ్మెంట్ సందర్భంగా గాంధీజీ పిలుపు మేరకు తెనాలిలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న 7 అమరవీరులయ్యారని, స్వాతంత్రం కోసం అమరులైన వారిని గుర్తించుకునే విధంగా భారతదేశంలో ఇక్కడ జరిగిన విధంగా అమరవీరుల స్తూపాల వద్ద కార్యక్రమాన్ని ఘనంగా ప్రతి సంవత్సరం భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వాతంత్రం కోసం గాంధీజీ పిలుపు మేరకు ఆస్తులను, కుటుంబాలను, ప్రాణాలను త్యాగం చేసిన ఎంతో మంది మహనీయులు ఉన్నారని, అలాంటి మహనీయులను భావితరాలు గుర్తించుకోవాలని, మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని మన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, పురపాలక సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
जय बोला भारत माता की, भारत माता की। భారతదేశ స్వాతంత్ర చరిత్రలో తెనాలికి ఒక ప్రత్యేకమైన స్థానం. అమరవీరులు ఆ రోజున గాంధీ గారి పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికి సీతారామయ్య గారు, ఔత్ సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా చంద్రమౌళి గారు ఇచ్చిన పిలుపు మేరకు మారిస్పేట నుంచి రైల్వే స్టేషన్కి వాళ్ళు నిరసన తెలపడానికి వచ్చినప్పుడు బ్రిటిష్ పరిపాలనలో 7 మన ప్రాంత వాసులు ఆ రోజు అమరవీరులు అయ్యారు. వాళ్ళు ఆశించిన విధంగా మన ప్రాంతానికి, మన భవిష్యత్తు కోసం, మన పరిపాలన కోసం, స్వాతంత్రం కోసం ఏ విధంగా వాళ్ళు ప్రాణాలనే త్యాగం చేశారో అది మనందరం కూడా స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం తెనాల్లో, బహుశా భారతదేశంలో ఎక్కడ జరగదు, మనం ఈ విధంగా చక్కటి కార్యక్రమం వాళ్ళని స్మరించుకుంటూ భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఒక చక్కటి కార్యక్రమం పురపాలక సంఘం నుంచి ప్రతి ఏటా మనం ఏర్పాటు చేసుకుని పెద్దల్ని ఈ విధంగా గౌరవించుకుంటున్నాం. ఈ సందర్భంగా స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది మన ప్రాంతానికి చెందిన గొప్ప మనుషులు, మహనీయులు, వాళ్ళు ఆస్తులు త్యాగాలు చేసి కుటుంబాలకి దూరం అయిపోయి గాంధీ గారి పిలుపు మేరకు ఎంతో సాహసంతో మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు, మహనీయులు ఎంతోమంది ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా ఆ విధంగా వాళ్ళు ముందుకొచ్చి నిలబడిన వ్యక్తులు అనేక మంది తెనాలి నియోజకవర్గం నుంచి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి, స్మరించుకోవాలి. యువత ప్రత్యేకంగా ఈరోజు చాలా అద్భుతంగా అందరు కూడా ఒక మంచి ప్రొసెషన్లో ఇక్కడికి రావడం, ఆ ఊరేగింపులో భాగంగా చదువుకున్న విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా పురపాలక సంఘం నుంచి అధికారులు కూడా పాల్గొన్నారు. రాజకీయ నాయకులు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలల ఆత్మగౌరవ సభ పట్టణ నగర్లోని పొట్టి శ్రీరాములు పార్క్ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు సీనియర్ న్యాయవాది పిల్లి విద్యాసాగర్ అధ్యక్షత వహించారు. వర్గీకరణలో శాస్త్రీయ కుల గణనలు జరిపించాలని, ఏబిసిడీలు క్లాక్ వైజ్ గా పంపకాలను నిలుపుదల చేసి ఎవరి రిజర్వేషన్ వారు పొందే విధంగా చూడాలని, క్రైమ్ లేయర్ విధానాన్ని పూర్తిగా నిషేధించాలని, జిల్లా వారీగా గణనలు కాకుండా రాష్ట్ర స్థాయిలో లెక్కలు పరిగణలోకి తీసుకోవాలని, క్రైస్తవ మాలలను ఎస్సీలుగా గుర్తించాలని సమావేశంలో నాయకులు పేర్కొన్నారు. ఇక్కడ వర్గీకరణలో శాస్త్రీయ కులగణన జరగాలి. ఏబిసిడీలు క్లాక్ వైజ్గా కాకుండా వాటిని సక్రమంగా పంపకాలు జరిగేటట్టు చూడాలి. ఆ తరువాత క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలి. అలాగే జిల్లాల వారీగా కులగణనలు కాకుండా రాష్ట్రంలో ఉన్న మాలలు, మాదిగలు, లేకపోతే మిగిలిన ఉపకులాలు అన్నింటినీ కూడా కులగణన రాష్ట్ర స్థాయిలో జరగాలి. అలాగే ప్రభుత్వ 5వ పాయింట్, ప్రభుత్వం నిర్వహించే కులగణాలలో సేకరణలో ఒక మాదిగ ఐఏఎస్, ఐపీఎస్ అధికారిని కానీ లేకపోతే రిటైర్డ్ జడ్జీల ద్వారా కానీ ఈ కులగణన జరగాలి. ఈ అంశాల మీద ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విధానాన్ని రద్దు చేయకపోతే రాష్ట్రంలో ఉన్న అన్ని మాల కులాలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క నిర్ణయాన్ని సరైనది కాదు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. కాబట్టి దీనిలో కులగణన కరెక్ట్గా చేసి సాంకేతిక పరంగా దాన్ని సరిచేసి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సమావేశంలో న్యాయవాదులు, మాల మహానాడు నాయకులు, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయస్థానం ఆగస్టు 1వ తారీఖున ఇచ్చినటువంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు పూర్తి బాధ్యతలు తీసుకుని క్లాసిఫికేషన్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇది అప్రజాస్వామికం, అలాగే రాజ్యాంగానికి విరుద్ధం.
ఎందుకంటే ఆర్టికల్ 341 ప్రకారం 2000 సంవత్సరంలో ఏదైతే అప్పటి ప్రభుత్వం అప్పటి సుప్రీంకోర్టు నిర్ణయం ఎస్సీ వర్గీకరణ అనేటువంటి చేయడం జరిగింది. 2004లో మరలా ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పేసి అని ఆ ఎస్సీ వర్గీకరణను మరలా కొట్టివేయడం జరిగింది. మరి ఇప్పుడు 20 సంవత్సరాలు కఠోరమైనటువంటి కార్యాచరణ అనేటువంటిది రకరకాలుగా ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి అని ఎంఆర్పిఎస్ పదే సుప్రీంకోర్టులో మరి అప్పీల్ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. జిల్లా ఆర్యవైశ్య యోజన సంఘం నూతన కార్యవర్గం ఆ సంఘం బలోపేతానికి కృషి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకాంక్షించారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సంఘీయులు మెచ్చే కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శంగా నిలవాలని మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వెంకటేష్ సూచించారు. అనంతరం సంఘ అధ్యక్ష కార్యదర్శులుగా కొప్రవురి హరికిషోర్, సింగంశెట్టి శ్రీనివాస్ మరికొందరు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సభకు రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ అధ్యక్షత వహించారు. నాయకత్వం మనం వహించినప్పుడు ఒక బాధ్యతతోటి సమాజం కోసం, సమాజంతో పాటు మన ప్రాంతంలో మనం చేసే అనేక కార్యక్రమాల కోసం ఒక ప్రత్యేకత ఎప్పుడు కూడా మన ఆర్వైస్ సంఘం నుంచి సేవా కార్యక్రమాలు అద్భుతంగా చేస్తూ ఉంటాం. ఏ ప్రాంతంలో చూసినా కష్టపడే మనస్తత్వం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని అక్కడ ఉన్న చరిత్రతోటి ముడిపడి ఉన్న కమ్యూనిటీ మన ఆర్వైస్ కమ్యూనిటీ. నిజాయితీగా ప్రతిరోజు వాళ్ళు చేసే చిన్న చిన్న వ్యాపారాల్లో కుటుంబాన్ని పోషించుకోవడమే కాకుండా భవిష్యత్తులో బిడ్డలకి మంచి చదువులు ఉండాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి. రాజకీయాల్లో పెద్దగా అవకాశం దొరకకపోయినా మహానుభావులు ఎంతోమంది ఈ కమ్యూనిటీ నుంచి దేశానికి, రాష్ట్రానికి త్యాగం చేశారు. పొట్టి శ్రీరాములు గారి గురించి ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వివరిస్తారో అది మనస్ఫూర్తిగా మేము గౌరవించే విధానం. ఎందుకంటే పెద్దలు ఎవరైతే త్యాగం చేసి నిలబెట్టారో అటువంటి పెద్దల్ని మనం ఎప్పుడు స్మరించుకుంటూ భావితరాలకు ఉపయోగపడే విధంగా వాళ్ళని ఉత్తేజపరచడానికి కోసం మనం వారి పేర్లు ప్రస్తావించి వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటాం. అదేవిధంగా ఈరోజు కిషోర్ వాళ్ళ కార్యవర్గం రాబోయే రోజుల్లో మన తెనాలి పట్టణానికి, ఈ ప్రాంతానికి ఎప్పుడూ కలిసిమెలిసి ఒక మంచి వాతావరణంలో మన కార్యక్రమాలు చేసుకోవాలి. కానీ కార్యక్రమం చేసుకున్నప్పుడు మాత్రం మనలో ఎక్కడ కూడా అటువంటి విషయాలపైన తావేయకుండా కలిసిమెలిసి మన ప్రాంతానికి మంచి జరగాలని నేను కూడా వాళ్ళతో పాటు అభినందిస్తూ సుబ్బారాయుడు, వెంకట వేణుగోపాలరావు, పెండేల వెంకట్రావు, సుబ్బారావు, శ్యాంప్రసాద్, రజని కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం నియమావళి పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం అభివృద్ధికి పాటుపడుతూ అందరినీ సమైక్యంగా నిర్వహించు అన్ని కార్యక్రమంలో పాల్గొంచు సభ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి చురుకుగా కార్యక్రమాలు చేయటకు నా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తానని శ్రీ వాసవి మాత పాదాల సాక్షిగా ప్రమాణం చేయుచున్నాం. సామాజిక రాజకీయ వైభవం పెంపొందించుటకు కృషి చేస్తారని ఆశిస్తూ మీ అంగీకారమున ఆర్యవైశ్యులకు తెలియజేయటం అంటే మనకు కొన్ని రాజ్యాంగపరంగా మనకు కొన్ని హక్కులు లేదు. రాజ్యాంగపరంగా బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీస్కు హక్కులు ఉన్నది. సో మన వాళ్ళు వెనకబడిన వాళ్ళకు కూడా వైశ్యులకు సహాయ సహకారాలు అందించాలి అనే తపనతో, అలాగే రాజకీయంగా మనకు హక్కులు ఉండాలి అనే తపనతో మహాసభ ముందుకు వెళ్తూ ఉంటుంది.
మహాసభలు ఏదో పెద్ద ప్రాపర్టీస్, మహాసభలు ఏదో కాదు. మహాసభకు ఒక క్రెడిబిలిటీ ఉంది. వైశ్యులకు రిప్రజెంటేషన్ చేసేనే సభ ఏమైనా ఇష్యూస్ కానీ అనేవి. ఐలయ్య ప్రాబ్లం వచ్చింది. ఐలయ్య మన చరిత్ర ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో ఆయన చెప్పిన పదాలు కొద్దిగా నీచంగా ఉన్నది. ఐలయ్య అనే ప్రొఫెసర్ ఆయనకు చెప్పాము, ఆయన ఇటువంటి వారిని రోడ్లో పెట్టి చట్టం ఇమీడియట్గా ఆయన ఏం చేశాడు, అల్లరి చేశాడు. చాలామంది కమ్యూనిస్ట్ నాయకులు పట్టుకొని వచ్చాడు, అన్నీ చేశాడు. ఏం చేసినా ఎట్లా వస్తాడు, మళ్ళీ క్షమాపణ చెప్పించేంత వరకు వదలలేదు. మా సభను సహకారంతో ముందుకు తీసుకుపోయాను అనేది ప్రజల్లోకి. అల్టిమేట్గా విత్డ్రూ వాట్ ఎవర్ ఈ సైడ్, ఆ బుక్ కూడా విత్డ్రా చేశాడు. మరి అయినాక అపాలజీ చెప్పాడు. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా, మీ ఐక్యతకి ఎక్కడా కూడా ముప్పు వాటిల్లకుండా మేమంతా ఒక్కటే అనే భావన ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఎన్ని కార్యవర్గాలు వేసుకున్నా, ఎన్ని రకాలైనటువంటి సేవ చేయాలనుకున్నా కూడా ముందు మనలో ఐక్యత మాత్రం దెబ్బతినకుండా ఉండాలనేదే నా ప్రయత్నం. మరి ముఖ్యంగా యువకులకి నేను చెప్పే సందేశం ఏంటంటే, ఓర్పు అవసరం, సహనం అవసరం, సమన్వయం అవసరం. భవిష్యత్తుకి మీరే నాంది అని చెప్పి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని, భవిష్యత్తు మనది అని చెప్పి ఆ భవిష్యత్తుని ఏ రకంగా మనం విజయవంతంగా మనది చేసుకోవాలి అని చెప్పి మీరు ఎదగాలి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎదిగేలాగా చూడాలి, అందరినీ కలుపుకొని పోవాలి అని చెప్పి ఈ సూక్తి మీరు మరి ముఖ్యంగా సహనంతో పాటించిన వాళ్ళు. మరి పెద్దల్ని మనం చూస్తూ ఉన్నాం. మన ప్రాంతవాసి అత్యంత లౌకికుడు, మాటల గారడి, వక్తృత్వంలో ఏంటి ఎలాంటి వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి రోసి గారు అంటే, మరి చెన్నారెడ్డి లాంటి వాడిని భయపెట్టినటువంటి, వణికించినటువంటి ఘనత రోసి గారికి చెప్పిందని చెప్పినాను. మరి ఆయన్ని కూడా ఎంతోమంది అన్ని ప్రాంతాల్లో ఉన్న మా సుబ్బరాయుడు లాంటి వాళ్ళని, మా కిషోర్ లాంటి వాళ్ళని, మా సుబ్బారావు లాంటి వాళ్ళని, మా రామచంద్ర గారు లాంటి వాళ్ళని, రామా సత్యనారాయణ లాంటి వాళ్ళని వీళ్ళు కొద్దిగా జాకీ వేయాలి సార్, మీరు గట్టిగా వేయగలరని చెప్పి నాకు నమ్మకం. వీళ్ళందరికీ కొద్దిగా గట్టిగా వేసి మీరు, ఎందుకంటే గుండెలు దిగులు చేసుకుంటారు మీరు అంటూ వెనకమాల అన్నుంటే ఆ అన్న మీరు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై సేవాలాల్ లంబాడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2023-24 10వ తరగతి పరీక్షలో ప్రతిభ కనబరిచిన బంజారా విద్యార్థులకు నగదు పురస్కారాలను అందజేశారు. స్థానిక చినరావురు బాలాజీ నగర్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కేతావత్ మోతీలాల్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన బంజారా విద్యార్థులను శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ పురస్కారంతో సత్కరించి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు ధరావత్ ప్రసాద్ నాయక్, సంఘ సభ్యులు, తండా నాయకులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం సేవాలాల్ సంఘం తరపున 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు వాళ్ళకి సేవాలాల్ సంఘం పురస్కారం ఇవ్వడం జరుగుతుందండి. ఇది ప్రతి సంవత్సరం మా సంఘం నుండి ఏర్పాటు చేసుకున్నాం. గత లాస్ట్ 7 years నుండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. మా సంఘ పెద్దలు, తల్లిదండ్రులు అందరు కోఆపరేట్ చేస్తున్నారు. ఈ పురస్కారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 10th క్లాస్ జీవితంలో ఒక మంచి, అంటే ఒక ఎదగటానికి, చదువుకోవడానికి మంచి ఫస్ట్ స్టెప్ కాబట్టి 10th క్లాస్తో పాటు ఇంటర్మీడియట్, 10th ఇవన్నీ బాగా చదువుకొని ఒక పిల్లలు, ఒక కుటుంబం సొసైటీలో మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం అండి ఇది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇయర్ ఇట్టాగే జరుపుకుంటున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.